నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. లంబసింగి ట్రిప్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి వనజాంగి స్టార్ట్ అయ్యాను. వనజాంగికి వెళ్ళే దారిలో రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. మట్టి రోడ్లు, ఇంకా రోడ్లు వేస్తున్నారు కాబట్టి సగం మట్టి రోడ్డు, సగం కంకర్రాల రోడ్డు, తర్వాత సగం తార్ రోడ్డు, అలాగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. చివరికి వనజాంగి అయితే చేరుకున్నాను. వనజాంగిలో 21 రిసార్ట్స్ ఉన్నాయంట. సో నేను మూన్లైట్ రిసార్ట్లో స్టే చేశాను. మూన్లైట్ రిసార్ట్ నెంబర్ ఎలాగొచ్చిందంటే, నేను లంబసింగిలో రిసార్ట్లో ఉన్నాను కదా, సన్ రైజ్ రిసార్ట్లో, వాళ్ళ ద్వారా తీసుకున్నాను. అక్కడ ఉన్న అతను వీళ్ళ కాంటాక్ట్ ఇచ్చాడనమాట. సో వీళ్ళని కాంటాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాను. అడ్రస్ని తెలుసుకొని వెళ్ళాను. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా లేదా, ఎంత ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేదంటే దీనికి యూట్యూబ్లో నో కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మాత్రమే యాడ్ చేయాలి. మనకు నచ్చిన సాంగ్స్ ఇన్స్టాగ్రామ్లో లాగా యాడ్ చేయడం కుదరదు. సో ఈ మ్యూజిక్కే ఉంచేయమంటారా, ఇంకేమైనా మ్యూజిక్ యాడ్ చేయమంటారా అని సజెషన్స్ కూడా ఇవ్వండి నాకు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. బండి పైకి వచ్చింది కొండ మీదకి. గ్రేట్. ఇది లగిసపల్లి వనజాంగికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపు మార్నింగ్ 4:30కి ఇక్కడ నుండి బయలుదేరాలి. అంతలోపు ఛార్జింగ్ పెట్టుకొని రెడీగా ఉంటే అరకు వెళ్ళిపోవచ్చు. రేపు వనజాంగి వ్యూ పాయింట్ చూసిన తర్వాత అరకు, చాలా అరకు. ఇదే వనజాంగి హిల్. ఇది 61% ఉంది. 73 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఈకోలో. అంటే 30-40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే 73 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. నువ్వు అన్నట్టు అక్కడికి అరకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది సో మోడ్ మార్చడం కుదరదు ఛార్జింగ్ టైంలో. జస్ట్ ఇలా నొక్కితే ఇక్కడ ఈకో అన్నది కాస్త జిప్ అని ఉంటుంది అనమాట, ZIP జిప్. అప్పుడు 60 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనమాట. అంటే 80 స్పీడ్లో వెళ్ళొచ్చు. 80 స్పీడ్లో వెళ్తే 60, 40 స్పీడ్లో వెళ్తే 73, అలాగనమాట. సో న్యూ ఫ్రెండ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ. ఓకే, నేను రిసార్ట్కి వెళ్ళిన తర్వాత రిసార్ట్ ఓనర్ ఫ్రెండ్స్ వచ్చారు. రిసార్ట్ మొత్తం ప్లాన్ చేసుకున్నారన్నమాట. డిన్నర్ అక్కడే ప్లాన్ చేసుకున్నారు. సో అందరితో పాటు కలిసి నేను కూడా వాళ్ళతో పాటు ఒక చేసాను. కుకింగ్ చేశాను. నేను కూడా నాకు వచ్చినట్టు చేశాను. మరి వాళ్ళకి నచ్చిందో లేదో నాకేం చెప్పలేదు, బాగానే ఉందని చెప్పేసి అన్నారు. కుకింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసి ఇంకా పడుకుని పోయి మార్నింగ్ లేచి వనజాంగికి అయితే స్టార్ట్ అయిపోయాను. మార్నింగ్ దేవుడి దయ వల్ల రాత్రి ఛార్జింగ్, అంటే కరెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అక్కడే బుక్ అయిపోయి ఉండిపోయేవాడిని, అరకు వెళ్ళేవాడిని కాదు. క్లైమేట్ అసలు ఏం బాగాలేదు, ఫుల్గా రెయిన్. ఎలాంటి క్లైమేట్తోనైనా ఈవీ వెహికల్తో ట్రావెల్ చేయడమే వరల్డ్ ఆన్ ఈవీ మెయిన్ గోల్. 123 kilometers, time 6:15. This is Moonlight Resort. This is cool climate. ఫ్రెండ్స్, వనజాంగి వెళ్తుంటే ఫోను కింద పడిపోయింది. స్క్రీన్ గార్డ్ ఇరిగింది కానీ ఫోన్కి అయితే అవ్వలేదు దేవుడి దయ వల్ల. ఇదిగోండి, స్క్రీన్ గార్డు విరిగిపోయింది. సో స్క్రీన్ గార్డు 200-300 గుర్తులేదు. సో స్క్రీన్ని సేవ్ చేసింది స్క్రీన్ గార్డ్. ఇది వనజాంగి హిల్స్. జస్ట్ ఇంకా వైజాగే. 2 వీలర్కి 20, మనిషికి 50 రూపాయలు. ఫ్రెండ్స్, 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ అంట.
½ అవర్ పడుతుంది. ఇది వనజాంగి హిల్ రోడ్ ఇలా ఉంది. బండి అక్కడ ఉంది, స్కూటీ అదిగోండి, వైట్ కలర్ స్కూటీ మందే వరల్డ్ అనేది. సో మనం పైకి ఎక్కుదాం. ఆటో మీద అయితే 100 రూపాయలు, కార్లు వెళ్ళిపోవచ్చు, క్యాబ్స్ ఉన్నాయి, దానికి కూడా మనిషికి 100 రూపాయలు. ఈవీ వెహికల్తో ప్లాన్ చేసుకుంటే ఇలాంటి సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళగలము అని ప్రూవ్ చేయడానికి వచ్చాను. సో మీరు మంచి సీజన్ టైంలో డిసెంబర్, నవంబర్, జనవరి ఆ టైంలో ఈవీ వెహికల్తో రండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరితోనైనా ఈవీ వెహికల్తో రావచ్చు. నేను వచ్చాను, మీరు కూడా నాలా ప్లాన్ చేసుకొని రండి. లంబసింగి వెళ్ళాలంటే నర్సీపట్నం దగ్గర ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అక్కడ నుండి 40 కిలోమీటర్స్. సో లంబసింగి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు కావాలనుకుంటే నర్సీపట్నంకి. లేదు వనజాంగి చూడాలనుకుంటే లంబసింగిలో రిసార్ట్స్ ఉన్నాయి కదా, రిసార్ట్స్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని వనజాంగి వచ్చేయండి. వనజాంగి దగ్గర 21 రిసార్ట్స్ ఉన్నాయంట. దీనికి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. రిసార్ట్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని అరకు వెళ్ళిపోవచ్చు. అరకు కావాలనుకుంటే అరకు వెళ్ళిపోవచ్చు, నర్సీపట్నం కావాలనుకుంటే నర్సీపట్నం వెళ్ళిపోవచ్చు. యాదర్ రిస్తా 130 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ ఇస్తుంది. డెఫినెట్గా 100 కిలోమీటర్స్ కన్ఫామ్గా ఇస్తుంది. ప్లాన్ చేసుకొని రండి, నాలా ప్లాన్ చేసుకోండి. నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో చెప్పాను. పెట్రోల్ బండ్ల మీద ఎవడైనా వస్తాడు, ఈవీ వెహికల్ మీద వచ్చినవాడే వరల్డ్ ఆన్ ఈవీ గోపీనాథ్. అదే మేఘాల కొండ 3400 అడుగుల ఎత్తులో ఉంది. ఫ్రెండ్స్, నేను వనజాంగి హిల్ టాప్ వరకు వెళ్ళలేకపోయాను, 10 అడుగుల డిస్టెన్స్లో ఆగిపోయాను. నేనే కాదు, చాలామంది ఆగిపోయారు. ఇదిగోండి చూడండి, ఒక 10 మంది 100 కేజీల మనిషిని కూడా ఎగరేసేస్తుంది. కష్టంగా ఉంది, అక్కడ పట్టుకోవడానికి ఏమీ లేదు, రాడ్లు ఏమైనా ఉంటే బాగుంది అనిపించింది. సో అందుకని వాళ్ళకన్నా ఒక 5 ఫీట్ వరకు అంటే ఒక వరకు వెళ్ళి రిటర్న్ అయిపోయాను నేను కూడా. అంటే వాళ్ళు నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. నేను వాళ్ళతో పాటు కలిసి రాలేదు, కానీ నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నారు. నేను కూడా ఇంకా రిస్క్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఇసిరికి డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. డైరెక్ట్గా బండి దగ్గర పడిపోతే పర్లేదు, బండి వేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాకపోతే అది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. అంటే బండి బ్యాక్ సైడ్ పెడితే అది ఫ్రంట్ సైడ్కి ఇసిరేస్తుంది. సో అందుకని రిటర్న్ అయిపోయాను అనమాట నేను కూడా. వనజాంగి ట్రెక్కింగ్ అండ్ వనజాంగి వ్యూ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఫైనల్గా స్కూటీ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. అక్కడ ఉంది అంటే 100% ఛార్జింగ్ పెట్టేసాను రాత్రి. దేవుడి దయ వల్ల కరెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నుండి అరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, విజిల్ వేసుకుంటూ పాట పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అరకులో కలుద్దాం. యాక్చువల్గా ఇక్కడ వైఫై లేదు. అరకులో ఉన్న తర్వాత అంటే ఇక్కడ నుండి ప్లాన్ చేసుకుంటాను. అరకులో ఎవరిదైనా ఫోన్ నెంబర్, అదే ఏ రిసార్ట్ అయినా దేనిదైనా ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడ వైఫై ఉందా, తర్వాత ఛార్జింగ్ పాయింట్ ఉందా, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవుతుందా, ఈరోజు నైట్ స్టే చేయడానికి అది ఉంటుందా ఇలాగా అని చెప్పేసి అడుగుతాను. ఓకే వైఫై ఉంది, కరెంట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవుతుంది అంటే నేను చెప్తానమాట. నేను ఇలా యూట్యూబర్ని, నాకు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వండి అని అడుగుతాను. సో ఇలా ప్లాన్ చేసాం మనం. వనజాంగిలో వైఫై లేదు, వైఫై లేకపోవడం వల్ల వీడియో రాలేదు, వీడియో లేట్ అవుతుంది. రికార్డ్ అయితే చేశాను, వీడియో రికార్డింగ్ అయితే చేశాను.